ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా సీఎస్కేలో చేరగానే అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, వయసుతో సంబంధం లేకుండా మెరుగైన ప్రదర్శన చూపిస్తున్నారు. సీఎస్కేలో చాలా వరకు వయసు పైబడిన ఆటగాళ్లే ఉంటారు. కెరీర్ చివరి దశలో ఉన్న ఆటగాళ్లకే ఆ ఫ్రాంచైజీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దాంతో చెన్నైని డాడీస్ ఆర్మీగా పిలుస్తారు. ధోని గైడెన్స్లో ఎందరో వరల్డ్ క్లాస్ బౌలర్లుగా ఎదిగారు. దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే, మతీషా పతీరన వంటి బౌలర్లు సీఎస్కేలో చేరిన తర్వాత తమ ఆటను ఎంతో మెరుగుపరుచుకున్నారు. బ్యాటింగ్లో అంబటి రాయుడు, శివం దూబే, అజింక్య రహానే, గతంలో షేన్ వాట్సన్ వంటి ఆటగాళ్లను సంచలన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా శివం దూబే విధ్వంసకరమైన బ్యాటింగ్తో చెలరేగిపోతున్నాడు. రహానే సైతం 2.0 వర్షన్ను తలపిస్తున్నాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడిని ప్రశ్నించగా అతను అసలు కారణాన్ని వెల్లడించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లకు కొత్తగా ఏం నేర్పించే ప్రయత్నం చేయదని, ప్లేయర్ల బలాలపైనే మరింత వర్క్ చేస్తుందని తెలిపాడు. ఆటగాళ్ల బలాలను మరింత సానబెట్టే జట్టు విజయానికి తగ్గట్లు ఉపయోగించుకుంటుందన్నాడు. అందుకే అప్పటి వరకు ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెన్నై తరపున మెరుగైన ప్రదర్శన చేస్తారని చెప్పాడు. అంతేకాకుండా ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండేలా చూసుకుంటుందని, సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా ఆటగాళ్ల అందరినీ సమంగా చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే శివం దూబే ఆట తీరుపై అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శివం దూబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిమానులంతా ధోని కోసం ఎదురు చూస్తున్నారని, దాంతో అతను ధాటిగా ఆడుతున్నాడని చమత్కరించాడు. గతేడాది తాను కూడా ఇలాంటి బాధనే ఎదుర్కొన్నానని, బ్యాటింగ్ చేయాలా, త్వరగా అవుట్ అవ్వాలా అనే కన్ఫ్యూజన్లో బ్యాటింగ్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు.